నమస్కారం అండి. దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ. తెలంగాణ రక్షణ సేన అని చెప్పి మొదలుపెట్టిన కవిత ఈరోజు చివరికి ఇక్కడున్న సెటిలర్స్ మాత్రం మేము జాగ్రత్తగా చూసుకున్నాం గడిచిన 12 ఏళ్లలో అంట. ఏమ్మా ఇప్పుడు బీఆర్ఎస్ టీఆర్ఎస్ చరిత్రను కూడా నీ ఖాతాలోనే వేసేసుకుంటున్నావా కవితమ్మ? నాకు అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారి గురించి కవిత గారు మాట్లాడి ఇక్కడున్న విగ్రహాలన్నీ ఈవిడ పవర్లోకి వస్తే పార్సల్ చేసి పంపిస్తంట. ఆంధ్రప్రదేశ్ మునక్కుండా చూసుకోవాలి, ఇక్కడ వచ్చి మీరు గరిట తిప్పుతానంటే ఊరుకోను అని కూడా చెప్తుంది కవిత. ఫర్ దట్ మ్యాటర్ ఈ మాట బీఆర్ఎస్ హెడ్ గా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి చెప్పుండాల్సింది. ఇక్కడ పీక్ కట్టలేకపోయావు కానీ నీకు నేషనల్ పాలిటిక్స్ అవసరమా, బీఆర్ఎస్ పేరు మార్చడం ఏంటని. ఆ రోజు దిమ్మ సరిగ్గా ఉండేది, అందరికీ ఆన్సర్ ఇచ్చుంటే. ఈ రోజు ఓడిపోయిన తర్వాత బయటకు వచ్చి ఓ పార్టీ పెట్టి నేను వచ్చేస్తానంటే ఎలా వస్తారు కవిత గారు? లాజికల్గా అడుగుతున్నా మిమ్మల్ని నేను. ఒక్క మాట అటు ఇటుగా అన్ను, బికాజ్ యూఆర్ ఉమెన్. ఆవిడ ఏమన్నారో ఒకసారి వినండి, మీ అందరికీ కొంచెం షాక్ కలుగుతుంది. ఇక్కడ మంత్రి లోకేష్ గారు ఏమంటారు, మేము తెలంగాణలోకి విస్తరిస్తున్నాం అంటారు. అయ్యా లోకేష్ గారు, ముందు ఇప్పుడు వానాకాలం వస్తా ఉన్నది. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు రేపు పొద్దుగాలేంది తెలంగాణ నవనిర్మాణాన్ని పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ సభ పెడతారు. నేనేమంటున్నా అంటే లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళది ఒకటే ప్రభుత్వం కదా, ఆంధ్ర ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. వానాకాలం వస్తుంది, మీ సెక్రటేరియట్ లో మీ అమరావతిలో మీ ముఖ్యమంత్రి గారి కుర్చీ నీళ్ళు రాకుండా చూసుకోండి. ఇంత అవహేళన అక్కర్లేదు. ఈ రోజు తెలంగాణలో ఆంధ్ర వాళ్ళ పెట్టుబడులు చాలా వరకు ఉన్నాయి. అందుకనే ట్యాక్సుల రూపేణా ఇది ధనిక రాష్ట్రం కింద ఉంటే మీ ఫాదర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు తర్వాత మీ డికేడ్ పరిపాలనలో అప్పుల పాలు రాష్ట్రం కింద అయింది. కాళేశ్వరం కూడా మీ ఘనతే. యు ఆర్ ద మెంబర్ ఇన్ దట్ పార్టీ దెన్, రిమెంబర్ దట్. ఆంధ్రప్రదేశ్లో సీఎం సీట్ కింద నీళ్లు వస్తాయా? జోకులు వెటకారాలు ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టదు కవితక్క. నేను మళ్ళీ చెప్తున్నా, అమ్మ సంగతి తర్వాత. అమ్మ అంటే ఎలా ఉండాలి? సమాంతర భావం ఉండాలి. సమాంతర భావం. నీకు పెట్టుబడులు కావడానికి ఆంధ్ర వాళ్ళు రావచ్చు, ముద్దు బిడ్డలుగా కనిపిస్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా చేసిన రామారావు గారి విగ్రహం అంటే నీకు జీర్ణించుకోలేవు. ఇక్కడ వాళ్ళు వచ్చి పొలిటికల్గా నువ్వు ఇక్కడ కాకపోతే ఒరిస్సాలు కంటెస్ట్ చేయి, ఎవరు కాదంటారు? ప్రతి ఒక్కరు ఉన్న రైట్ గురించి మాట్లాడద్దు ఈరోజు నువ్వు కూర్చుని. ప్లీజ్ కవిత గారు, మీరు పాయింట్ దాటి వెళ్ళకండి, లాజికల్గా ఉండండి. ఎప్పుడు మీరు ఇల్లాజికల్గా వెళ్తే మీ పార్టీ భూస్థాపితం అవుతుంది స్టార్ట్ అవ్వకముందే. ఐ వాంట్ యూ టు గ్రో. ప్రతి వానాకాలం ఇక్కడ క్యాపిటల్ మునుగుడు అంటే ఎంత అవమానం ఇది ఆంధ్ర ప్రజలకు చెప్పండి. నాయకులేమో వాళ్ళు ఇప్పటికీ కూడా ఆంధ్ర మంత్రులు వచ్చి హైదరాబాద్ లో ఆపరేషన్ చేసుకొని పోతారు. 12 ఏళ్ళు అయింది, అక్కడ కట్టుకోరాదనే హాస్పిటల్. మీ వద్దా డబ్బులు, ట్యాక్స్ వద్దా? యూ డోంట్ వాంట్ us టు స్పెండ్ ఆ మనీ హియర్? ఇలా అంటే బాగుంటుందా? అక్కడ హాస్పిటల్స్ లేవా? మీరు చూసారా? అపోలో లేవు, సిద్ధార్థ మెడికల్ కాలేజెస్ లేవు, ఏవీ లేవు. మాకు మొత్తం మీరే మాకు నడుపుతున్నారు అన్నట్టు చెప్తున్నారు. ఏం మాట్లాడుతున్నారండి? రమేష్ హాస్పిటల్ లేదా మాకు? కామినేని లేదా? ఆంధ్ర హాస్పిటల్ లేదా? మెడికవర్ లేదా? లేకపోతే ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ లేదా? లేకపోతే ట్రినిటీ హాస్పిటల్స్ లేవా? లేకపోతే మా మెడికల్ కాలేజ్ చూసుకుంటే ఆంధ్ర మెడికల్ కాలేజ్, గుంటూరు మెడికల్ కాలేజ్, కర్నూలు మెడికల్ కాలేజ్, ఎస్వి మెడికల్ కాలేజ్, రంగరాయ, సిద్ధార్థ, సుబ్బారెడ్డి, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, కడప, అనంతపూర్, శ్రీకాకుళం లేవా? అసలు వైద్యం అంటే మొత్తం తెలంగాణ వైపే మగ్గు చూపుతావా? ఇక్కడ పెట్టినారు కూడా మా వాళ్ళే కదా. గెంటేయండి వీళ్ళందరినీ ఇక్కడి నుంచి అందరినీ మీరు పెట్టుకోండి హాస్పిటల్లో. 12 ఏళ్ళు కాదు కదా, ఎంత టైం పడుతుందో అప్పుడు అర్థమవుతుంది. ప్రజలకు ఎట్లా మరి? మీరంటే కార్లు ఉన్నాయి, రయ్యరు వచ్చిపోతారు. ప్రజలకు ఎట్లా? వాళ్ళు ఎక్కడికి పోవాలి? అయితే నెల్లూరులో ఉన్న వాళ్ళు చెన్నైకి పోవాలి, అక్కడ ఉన్న వాళ్ళు బెంగళూరు పోవాలి, అనంతపురం వాళ్ళు లేకపోతే విజయవాడ దగ్గర ఉన్న వాళ్ళంతా హైదరాబాద్కి రావాలి. అంటే ఇప్పటికీ కూడా మీ ప్రజలకు హాస్పిటల్ కట్టరు, ఇప్పటికీ మీ ప్రజలకు కావాల్సిన వసతులు ఇయ్యరు. మీ రాజకీయ అవసరాల కోసం మాత్రం తెలంగాణ మీద పడేస్తారు. ఇది కరెక్ట్ కాదు. మేము గమనిస్తున్నాం. తెలంగాణ వాదులం రాజకీయంగా పరిణితి చెందినటువంటి వాళ్ళు. మీరేదో రెచ్చగొట్టగానే అందరూ పరిణితి చెందిన వాళ్ళే, ఇక్కడ ఎవరు కాదంటలేదు. కానీ ఒక నిమిషం ఆగు. ఏంటి ఇక్కడ నాకు అర్థం కావట్లేదు. రెచ్చగొట్టుడు, ఇక్కడికి వచ్చి వాడుకున్నాడు ఏముంది? డబ్బులు కడుతున్నారు, మీ స్టేట్కి ట్యాక్స్ వస్తుంది, దానివల్లే జీతాలు ఇవ్వగలుగుతారు. ఆ విషయం తెలుసా? ఇన్ఫ్యాక్ట్ పక్క రాష్ట్రాలు కాదు, మొత్తం దేశం అంతా ఇక్కడికి వచ్చి రావాలనుకోవాలి. అది ఒక నాయకత్వ క్వాలిటీ. వద్దొద్దు, తెలంగాణ వాళ్ళే ఇక్కడికి వెళ్ళాలి, మిగతా వాళ్ళు ఎక్కడ రాకూడదు, ఇక్కడ హాస్పిటల్ పెట్టినా ఈగలు దోలుకుంటూ ఉండాలి, మేము ఏ ఫిలిం సిటీ కట్టినా ఈగలు దోలుకుంటూ ఉండాలి, మా తెలంగాణ వాళ్ళే సినిమాలు తీయాలి. ఇదెక్కడ రాజకీయం? అసలు ఇదెక్కడ నవ నిర్మాణం? తెలంగాణ రక్షణ సేన అని పెట్టి ఇదా నువ్వు రక్షగా తెలంగాణకి? వినండి ఇంకేమంటుందో. మేము రెచ్చిపోయి మేము ఇడికెళ్ళేదో అంటాం అనుకునేది. కానీ
ఇక్కడ వాళ్ళ ఏజెంట్ ముఖ్యమంత్రి గారు ఉండడం వల్ల నష్టం ఏం జరుగుతుందంటే రకరకాల విగ్రహాలు పెడుతున్నారు. నేను ముందే చెప్పిన, నేనైతే పాత నాయకులంతా మంచిదని కాదు. ఇట్లనే మీరు ఊకే చేసిందంటే మేము ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం. అన్ని విగ్రహాలు బిడ్డ పలగొట్ట ఆంధ్రకి పార్సల్. నేనైతే రకరకాల విగ్రహాలు కాదు, సరిగ్గా పలకండి. రామారావు గారి విగ్రహం. ఆయన రేవంత్ రెడ్డి ఈజ్ నాట్ ఎన్ ఏజెంట్. రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టుకుని ఇదే గౌరవం ఇచ్చేది? ఇదా గౌరవం? నువ్వు కూడా వెళ్ళి ఫోటో దిగావు కదా కవితక్క సోనియా గాంధీతో, ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్. ఎడిటర్ ఉంటే వేయండి ఇక్కడ. ఆ రోజు ఏమన్నాడు కేసీఆర్? కాంగ్రెస్తో కలిసి పనిచేస్తామని బయటకు వచ్చి పార్టీ పెట్టారు. రకరకాల విగ్రహాల గురించి మీరే చెప్పాలి. రకరకాలుగా వండి తెలంగాణ నీ పరిస్థితికి వచ్చారు. చివరికి నువ్వు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చావు విభేదించి. నువ్వు చెప్పాలక్క రకరకాల గురించి. ఈరోజు ఏంటి పగలగొట్టి పార్సిల్ చేస్తారా? చేయండి, చేయి కవితక్క. నువ్వు పగలగొట్టి పార్సిల్ చేయి, విగ్రహం టచ్ చేసి పార్సిల్ చేయి. నువ్వు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్న రామారావు గారి విగ్రహాన్ని పగలగొట్టి పార్సిల్ చేయి. నీకు అప్పుడు తెలుస్తుంది. ఇదే నినాదంగా పెట్టుకుని నువ్వు ఎలక్షన్కి వెళ్ళు. నా మాట నమ్ము. నువ్వు ఇదే మార్చావంటే ఊరుకొని కవితక్క. నువ్వు ఇదే నినాదంతో వెళ్ళాలి. ఎందుకంటే నువ్వు సత్తా ఏదో ఇప్పుడు చూపిస్తు కదా. కండువ కప్పుకుని విగ్రహాలు పగల కొడతా పార్సిల్ చేస్తాను నినాదంతో వెళ్ళాలి. నువ్వు ప్రైవేట్ స్కూల్లో ఫీజులు నేనే కడతాను నినాదంతో వెళ్ళాలి. మాట మార్చావు అక్క, నీ పైన నాశనాన్ని బుగ్గిపాలు అవుతాయి. గుర్తుపెట్టుకో. చేయను ముందు పగలగొట్టు. ఓపిక మంత్రాలని కాదు, అంత విశాల హృదయం లేదు నాకు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే, రావచ్చు పోవచ్చు, రొయ్యలు అమ్ముకోవచ్చు, రావచ్చు పోవచ్చు, షూటింగ్లు చేసుకోవచ్చు, రావచ్చు పోవచ్చు, సినిమాలు తీసుకోవచ్చు. వ్యాపారవేత్తలకైతే ఎర్ర చివాచి వేసి వెల్కమ్ చేస్తారు. ఎందుకంటే స్విట్జర్లాండ్ అక్క రావచ్చు పోవచ్చు, సినిమాలు తీసుకోవచ్చు, షూటింగ్లు చేసుకోవచ్చు, రెండు ఒకటే. కానీ వ్యాపారవేత్తలకైతే ఎర్ర తివాచి వేస్తావు నువ్వు. నీ తివాచి పైన ముళ్ళు ఏమైనా ఉంటాయి ముందే చెప్పు. దానికైనా ముడుపులు కట్టాలో చెప్పు. దొర కూతురువి నువ్వు. చెప్పక్క జమీందార్ చెప్పు. నువ్వు ఏంటి ఇదివరకటాళ్ళలాగా నీకు ఏంటి అంత పెద్ద మనసు లేదా? పెద్ద మనసు లేని నువ్వు తెలంగాణ తల్లి ఎఫెక్ట్ ఏమి ఇవ్వగలుగుతావు? ఈరోజు తెలంగాణకి ఇటుక తెలంగాణ వాళ్ళు ఎంత వేశారో ఆంధ్ర వాళ్ళు కూడా అంత వేశారు. సమాంతర భావంలో చూడలేని నువ్వు తల్లి పొజిషన్కి ఎలా వెళ్తావు? అప్పుడే చెప్పా కవిత అమ్మ వద్దు, కవిత అక్క చాలని. కాలు పట్టుకొని, యూకే వన్ కాలు పట్టుకొని, జపాన్ వన్ కాలు పట్టుకొని ఇక్కడికి రాండయ్య భూములు ఇస్తాం అంటున్నారు. ఆంధ్రాలో శ్రీ సిటీ అని కట్టిండు ఆయన, ఎవరో రెడ్డి శేఖర్ రెడ్డి ఎవరు, ఆయన కూడా వెల్కమ్ చెప్తాం మనం. ఎందుకంటే నువ్వు ఒక పేరు ఎందుకు చెప్తున్నాను, సక్సెస్ఫుల్ మోడల్. అక్కడ 30 దేశాల నుంచి వచ్చి కంపెనీలు పెట్టుకోరు ఆయన సిటీలో. ఇక్కడికి వచ్చిన అనుకోండి మన దగ్గర 60 దేశాలలో వచ్చి కంపెనీ పెడతారు. మాకు ప్రాబ్లం వాళ్ళతోని కాదు, ప్రాబ్లం వల్ల వీళ్ళు వచ్చి మళ్ళా ఆంధ్ర రాజకీయ నాయకులు వచ్చి సెక్రటేరియట్లో గంట తిప్పుతామంటేనే మాకు ప్రాబ్లం. అది రానియం. ఇక పవన్ కళ్యాణ్ గారు ఆయన మీద ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక మాట మాట్లాడారు. అట్లనే నిన్న మన పాశం యాదగిరి అన్న ఒక మాట మాట్లాడంగానే ఇక్కడ వాళ్ళ ఏజెంట్ ఉన్నాడు కాబట్టి ఆంధ్ర పోలీసులు మా మేధావులు ఇంటికి వస్తుంది. ఇట్లా చేస్తే మాత్రం పాశ్యం యాదగిరి అన్న మాటలు నీకు సబబుగా ఉన్నాయా కవితక్క? ఆహా, తాగుబోతులు, తిరుగుబోతులు, వగరబోతులు, శీలం లేనాడు సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు అన్నాడు. చాలా కమ్మగా ఉన్నాయా? రెండవది, పవన్ కళ్యాణ్ 5 పెళ్ళిళ్ళు అన్నాడు. కమ్మగా ఉందా? ఇలాంటి రెచ్చగొట్టే మాటలు కరెక్టా? ప్రొఫెసర్ నాగేశ్వర్ ఒక మాట అన్నాడు. ఒక మాట అనలా, అబద్ధాన్ని సృష్టీకరించాడు. ఏమైనా సృష్టీకరించాడు? సోకాల్ అమిత్ షా గారు జగన్మోహన్ రెడ్డి మా పర్మనెంట్ ఫ్రెండ్ అన్న వర్డ్ అన్నాడు. నువ్వు విన్నావా? అది అబద్ధం అని అతనే ఒప్పుకున్నాడు, వెనక్కి తీసుకున్నాడు. అయినా నువ్వు వెనక్కి తగ్గట్లేదు చూడు. రెండోది, ఇక్కడ రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి అక్కడి నుంచి ఆంధ్ర పోలీసులు వస్తున్నారా? ఎవరు వచ్చారు? అసలు నువ్వు కూడా ట్విట్టర్లు చదవడం మానేసావా? అందరితో పాటు వెళ్ళిపోతున్నావు నువ్వు కూడా. గంపగుత్తి కింద విన్న మాటలు చదివితే ఇలాగే ఉంటుంది కవితక్క. ఏపీ నుంచి ఏ పోలీసు రాలా, ఓన్లీ పెట్టుకుని రెచ్చగొట్టడానికి విభేదాలు మెత్తిన ప్రెస్ మీట్ అది. అయినా నువ్వు మాత్రం కూర్చుని నాకు బాగానే ఉందంటే నువ్వు రాక ఎలక్షన్కి, నువ్వు రా ముందు, నీకు తెలుస్తుంది ఈసారి. క్వశ్చన్ లేదు, మాకు అన్ని రైట్స్ ఉన్నాయి. మేము అనుకున్నది మేము ఖచ్చితంగా చెప్తాం. రాజకీయంగా దమ్ముంటే దాన్ని ఎదుర్కోండి. మీ కాడ రాజధాని కట్టుకున్నాడు రాదు చేత కాదు, కానీ ఇడికి వచ్చాక తెలంగాణ నవనిర్మాణం చేస్తాం. మా పని మేము చేసుకుంటాం, మా నిర్మాణం మేము చేసుకుంటాం, మా కథలు మేము పడతాం. రాష్ట్రం విడిపోయింది, మేము అనుకున్నది మేము ఖచ్చితంగా చెప్తాం. రాజకీయంగా దమ్ముంటే దాన్ని ఎదుర్కోండి. మీ కాడ రాజధాని కట్టుకున్నాడు రాదు చేత కాదు, కానీ ఇడికి వచ్చాక తెలంగాణ నవనిర్మాణం చేస్తాం. మా పని మేము చేసుకుంటాం, మా నిర్మాణం మేము చేసుకుంటాం, మా కథలు మేము పడతాం. రాష్ట్రం విడిపోయింది, ప్రజలు విడిపోలే.
మీ కథలు మీరు పడదురు కానీ మీ కథలు మీరే పడాలి, ఎవరు పడరు. కానీ ఒకటి గుర్తుంచుకో కవితక్క, తెలంగాణలో ఏ పొలిటికల్ పార్టీ అయినా కంటెస్ట్ చేయొచ్చు. ఆఖరికి తెలంగాణ బాపు థర్డ్ ఫ్రంట్ పెడతా అన్నప్పుడు కూడా అవునా అని చెప్పి చూసాం మేమందరం. సో నువ్వు కొంచెం ఆగక్క, ఒక నిమిషం అలా స్థిరంగా కూర్చో. నీ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయో, ఏ క్యాండిడేట్లు వస్తారో ఆ విషయం పక్కన పెట్టు. రెండోది ఏంటంటే, ఇక్కడికి వచ్చి కథలు పడకూడదు, అక్కడ కట్టుకోవడం రాదు. ఎవరు చెప్పారు కట్టుకోవడం రాదని? నువ్వు చూసావా కవితక్క? రా ఒకసారి, నువ్వు రా. మునిగిపోతున్న అమరావతి అని చెప్పి వైకాపా వాళ్ళకి ఇక్కడ ప్రచారం కొడుతున్నావు, తప్పిది. ఇది అమ్మ క్వాలిటీస్ లాగా లేవు ఎక్కడ. ఏం అక్క క్వాలిటీస్ లాగా ఉన్నాయో ఇంకా కింద కమెంట్స్ లో రాయండి. మీరు ప్రజల మధ్యలో చిచ్చు పెట్టకండి. చిచ్చు పెడితే మాట్లాడేటోళ్ళు లేరు, ఊరుకుంటోళ్ళు లేరు అనుకుంటున్నాము. ఇగో ఈ జెండా రాకముందు లెక్క వేరే, ఇప్పుడు లెక్క వేరే. టిఆర్ఎస్ 2.0 ఇక్కడ, టిఆర్ఎస్ 2.0 ఇక్కడ. టిఆర్ఎస్ 2.0 అంటే సేమ్ కల్వకుంట్ల కుటుంబం పాలసీగా కదా ఇక్కడ. ఇది కొత్త టిఆర్ఎస్ కాదనమాట. తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ రక్షణ సేన రెండు ఒకటే అనమాట. 2.0 వర్షన్ అంటే ఏం తేడా ఉంటుంది? బాధుడే బాధుడు, అంతే కదా. ఆంధ్ర వాళ్ళు బిర్యానీ తింటాం రాదు, ఆంధ్ర వాళ్ళు మీరు రాకూడదు. మీ నాయన బిర్యానీ గురించి అన్నాడు, నువ్వు వచ్చిన ఈ రోజు ఆంధ్ర వాళ్ళు మీరు వచ్చి ఇక్కడ దవాఖానాలు తిరుగుతారేంటయా, మీకే ఒక రాజధాని లేదు, మీరు అక్కడ ఏడవలేరు కానీ ఇక్కడ ఏడుస్తారని చెప్పి వెటకారం మొదలు పెట్టావు, ఇంతే కదా. సో వెటకారానికి 2.0 ఏం తగ్గట్లేదు అనమాట, ఇలాగే ఉండాలన్నమాట. నువ్వు ఇదే కంటిన్యూ చేయాలి, అస్సలు వెనక్కి వెళ్ళకూడదు. ఆంధ్ర ఓటర్స్ అందరూ క్లియర్గా వినాలి ఇక్కడ ఈ మాటని, ఓకే. ఈ కండువా ముందు లెక్క వేరు, కండువా తర్వాత లెక్క వేరు. అక్క ఈ మాట ఎన్నికలకి నువ్వు వెళ్ళాక, ఆ కండువా గెలిచాక ఈ మాట చెప్పాలి, ఇప్పుడు కాదక్క. తొందరపడుతున్నావు నువ్వు. పెట్టుకుంటే మాత్రం మంచిగా ఉండదు. ఇది వరకు ఒకసారి పెట్టుకున్నారు, రాష్ట్రం వచ్చింది, ఈసారి మూతి పనులు రాలి పడతాయి. కాబట్టి మీరు మా ప్రజల్ని తక్కువ చేసి మాట్లాడడం, మా మేధావుల మీద చేయాలనుకోవడం, లేనిపోని మూతి పళ్ళు రాలుతాయి. ఇంకా చెప్పాక ఇంకేం రాలు కొడతావు? మూతి పళ్ళు రాలు కొడతావు అంటే వాక్ స్వాతంత్ర్యం ఉంది కదా అని చెప్పి ఏదైనా మాట్లాడొచ్చు. నేను కూడా ఈరోజు వాక్ స్వాతంత్ర్యం ఉంది కదా అని కల్వకుంట్ల కవిత వాళ్ళ నాన్నతో ప్లాన్ చేసి ఓట్లు చీల్చడానికి తెలంగాణ రక్షణ సేన అని పార్టీ పెట్టిందని న్యూస్ చేస్తాను. బాగుంటుందా? నాకు కుసంస్కారంగా ఉంటుంది. నేను ఆ క్యాడర్కి దిగజారి మాట్లాడలేను. రెండోది, మేధావులు అనేవాళ్ళు మేధావితనం ఎగ్జిబిట్ చేయాలి, అపర మేధావితనం ఎగ్జిబిట్ చేయకూడదు. చేస్తే ఏమవుద్ది? రివోల్ట్ వస్తుంది, రిటార్ట్ వస్తుంది. వచ్చినప్పుడు ఏమవుతాయి? ఓట్లు గల్లంత అవుతాయి. మూతి పళ్ళు రాలగొడతావు. ఎవరికక్క? పవన్ కళ్యాణ్ లోకేష్కే కదా నువ్వు అంది మాట, మూతి పళ్ళు రాలగొడతానంది. సరే కవితక్క, నువ్వు ఎలక్షన్స్కి వెళ్ళు, విగ్రహాల పార్సిల్ మాత్రం నినాదం ఆపకు, కంటిన్యూస్ కొడతా ఉండు. అండ్ నువ్వు గట్టిగా ప్రచారం చేయాలక్క. ఈరోజు నుంచి ఈ కండువాని మాత్రం తీస్తే నేను ఊరుకోనక్క. కాక్రోచ్ పార్టీ వాళ్ళు మూస్తానంటే జెన్జీస్ ఎలా ఊరుకోరు. ఇక నుంచి నువ్వు పార్టీలో ప్రతిరోజు విగ్రహాలు, ప్రైవేట్ స్కూల్లో ఫ్రీ విద్య, రాకెట్ సైన్స్ దాకా చదివిచ్చే నీ చాప్టర్ రోజు నేనే ప్రచారం చేస్తాను. ఎందుకంటే నువ్వు దశ మార్చాలి. నవ తెలంగాణ నిర్మాణాన్ని నీ చేతుల మీద కానీ సిమెంటు, ఇసుక, కంకర వేపిస్తాను, కంగారు పడకు. సో ఇదండి పరిస్థితి. ఆంధ్ర వాళ్ళని మూతి పళ్ళు రాలగొడతాను. ఇది టిఆర్ఎస్ 2.0 వర్షన్ అంటే పాత వాసనలే కనిపిస్తున్నాయి తప్ప రిఫైన్మెంట్ ఎక్కడ నాకైతే కనిపించలే. మీకు కనిపిస్తే ఒపీనియన్స్ కమెంట్స్లో రాయండి. ఇదా చివరికి ఆంధ్ర వాళ్ళు ట్రీట్మెంట్ కోసం తెలంగాణకు వస్తే వీళ్ళు ఇచ్చే ఆతిథ్యం? ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.